హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎస్ డైలీ వ్లాగ్స్. ముందుగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు. 4 వీడియోసే పెట్టాను నేను, తర్వాత వీడియోస్ ఏం పెట్టలేదు. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాను. అందరికీ చాలా థ్యాంక్స్ 1000 సబ్స్క్రైబర్స్ చేసుకున్నందుకు. అలాగే వీడియోస్ ఈ మధ్య చాలా రోజుల నుంచి వీడియోస్ ఏం పెట్టట్లేదు. ఇక నుంచి డైలీ తప్పకుండా వీడియోస్ పెడతాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, మధ్యలో ఎందుకు వీడియోస్ పెట్టలేదు, నేను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నానో చెప్తాను. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్లో ఉండి నేను మా ఫ్రెండ్ ఎర్టిగా కార్ తోలుతున్నాం కదా, ఆ ఎర్టిగా కార్ తోలుతా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కార్ అక్కడి నుంచి తీసేశారు కంపెనీలో నుంచి. ఎందుకంటే అది ఆంధ్ర రిజిస్ట్రేషన్ కాబట్టి, ఏపీ రిజిస్ట్రేషన్ కాబట్టి హైదరాబాద్లో కంపెనీలో నుంచి ఆ కార్ తీసేశారు. దాని తర్వాత నేను మా ఫ్రెండ్ అందరం కలిసి బెంగళూరుకి వచ్చాము. నేను ముందు నుంచి బెంగళూరులోనే ఉన్నాను, బెంగళూరుకి వచ్చేసాను. మా ఫ్రెండ్ పిలిచాడు కాబట్టి వాళ్ళ బావ బండికి డ్రైవర్ కావాలని చెప్పి వెళ్ళాను. ఒక 2-3 మంత్స్ చేసిన తర్వాత వాళ్ళ వెహికల్ అక్కడి నుంచి ఏపీ రిజిస్ట్రేషన్ కాబట్టి వెహికల్ తీసేశారు. తీసేసిన తర్వాత ఇంకా బెంగళూరుకి వచ్చేసాను. ఇంకొక అబ్బాయి మా ఫ్రెండ్ శివ అని ఉన్నాడు కదా, ఆ అబ్బాయి కూడా టీసీఎస్లో బెంగళూరులో జాబ్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి బెంగళూరుకి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఫస్ట్ ఫుడ్ ట్రక్ అనుకున్నాము. ఫుడ్ ట్రక్ తీసుకున్నాము. నేను మా ఫ్రెండు ముగ్గురం కలిసి ఫుడ్ ట్రక్ తీసుకుందాం అనుకుంటే నేను మధ్యలో డ్రాప్ అయ్యాను. నేను రాలేనురా, నా దగ్గర ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్తే వాళ్ళిద్దరు కలిసి ఫుడ్ ట్రక్ తీసుకున్నారు. ఫుడ్ ట్రక్ తీసుకున్న తర్వాత నేనే వెళ్ళాను మైసూర్కి వెళ్ళి ఫుడ్ ట్రక్ తీసుకొని మొత్తం అదంతా లోపల కిచెన్ సెటప్ అంతా చేయించినాము. అంతా చేయించి అన్నీ చూసుకొని వచ్చిన తర్వాత డబ్బులంతా కట్టి వెహికల్ కొంచెం డిలే అయింది. ఒక 3 నెలల తర్వాత వెహికల్ తీసుకున్నాం, మేము డెలివరీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఒక 10-15 డేస్ పెట్టారు మా ఫ్రెండ్స్. 10-15 డేస్ పెట్టిన తర్వాత అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే వంట మాస్టర్ దొరకలేదు వాళ్ళకి సరిగ్గా. వంట మాస్టర్ దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. మెయిన్ వంట మాస్టరే కదండి, ఫుడ్ బిజినెస్లో ఖచ్చితంగా వంట మాస్టర్ సరిగ్గా ఉండాలి. వంట మాస్టర్ లేకపోతే మనం ఏం చేయలేము. అందుకని మా ఫ్రెండ్స్ ఫుడ్ చేయలేక వాళ్ళిద్దరే కష్టపడలేక మానేశారు. అది మానేసిన తర్వాత మా ఫ్రెండ్ జాబ్ చేసుకుంటా ఉన్నాడు శివ. శ్రీకాంత్ అనే అబ్బాయి వచ్చేసి అంతకుముందు నా వీడియోస్లో మాట్లాడు కదా, శ్రీకాంత్ మా ఫ్రెండ్. ఆ అబ్బాయి వచ్చేసి మా ఫుడ్ ట్రక్ వద్దనుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శివ వేరే వాళ్ళకి అది అమ్మాలని ట్రై చేశాడు. ఈ మధ్య రీసెంట్గానే అమ్మేశాడు అది. అక్కడికి ఆ బండి అమ్మేసి ఇంకా వద్దులే, మనకి వంట మాస్టర్ లేకుండా దాంట్లో అవగాహన లేకుండా అది చేసి ఊరక నష్టపోతామని చెప్పి బండి అమ్మేశాడు. అది ఫుడ్ ట్రక్ పేరు కూడా రాయలసీమ టిఫిన్స్ అని పెట్టాము. అంతా బాగానే ఉండింది. వంట మాస్టర్ కన్నా సరిగ్గా దొరుకుంటే మంచిగా జరిగేది మేమున్న ఏరియాలో. నేనైతే ప్రస్తుతం బెంగళూరులో వైట్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ వైట్ ఫీల్డ్ ఏరియాలో బ్రహ్మాండంగా జరిగేది అది. కాకపోతే వంట మాస్టర్ దొరక్క ఇంకా చేయలేకపోయి అమ్మేశాడు. ఇంకా అబ్బాయి శ్రీకాంత్ వచ్చేసి మా ఫ్రెండు, వాడు ఇంకా మళ్ళీ ఇంతకుముందు సౌదీలో ఉన్నాడు వాడు. నేనైతే కువైట్లో ఉన్నాను. వాడు సౌదీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సౌదీకి వెళ్ళడానికి వీసా వచ్చింది, మెడికల్ కూడా అయిపోయిందంట. నేను వచ్చేసి ఇంకా ఆ వాళ్ళు ఫుడ్ ట్రక్ తీసుకున్న తర్వాత నేను వచ్చేసి కారు తీసుకుందామని చాలా రోజులు ట్రై చేసి మొత్తానికైతే కారు తీసుకున్నాను. కార్ తీసుకున్న తర్వాత ఇంకా తర్వాత నుంచి నేను వీడియోస్ ఏం చేయలేదు. కార్ అయితే నేను కొత్త కార్ తీసుకున్నాను. ఇక్కడ దేనికి నేను కంపెనీలో ఏం పెట్టట్లేదు, ఎందుకంటే హైదరాబాద్లో చూశాను. హైదరాబాద్లో చూసిన తర్వాత ఒక నెల చూసిన తర్వాత పర్లేదు బాగాలే వస్తున్నాయి అనుకున్నాను. ఒక 2-3 నెలలు ఆడ చూసిన తర్వాత హైదరాబాద్లో చిన్న బండ్లకి ఏం డబ్బులు రావు, పెద్దగా ఏం మిగలవని చెప్పేసి అర్థమయ్యి ఇంకా బెంగళూరులోనే, మనకి ఆల్రెడీ ముందు నుంచి బెంగళూరులో ఉన్నా కదా, ఇంకా బెంగళూరులోనే వీడియోస్ చేద్దాంలే అని చెప్పి బెంగళూరులోనే కార్ తీసుకొని ఇక్కడే వీడియో చేసుకుందాంలే అని చెప్పి కార్ తీసుకుందామని ట్రై చేస్తూ నాకు ఫైనాన్స్ చాలా రోజులు దొరకలేదు. ఎందుకంటే ఇక్కడ సొంత ఇల్లు కావాలి ఖచ్చితంగా. కర్ణాటకలో ఫైనాన్స్ ఇవ్వాలంటే ఇంకా సొంత ఇల్లు కానీ లేకుంటే ఎవరైనా షూరిటీ పెట్టేవాళ్ళు ఎవరైనా కావాలి. అట్లా లేక చాలా లేట్ అయింది నాకు కార్ తీసుకోవడం. మొత్తానికైతే కార్ తీసుకున్నాను నేను. 2 మంత్స్ అయింది కార్ తీసుకొని. ఏ కార్ తీసుకున్నానంటే స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాను, VXI మోడల్. స్విఫ్ట్ డిజైర్ VXI తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఇంకా సొంతంగా చేసుకుందాంలే అనుకొని ఇంకా కంపెనీలో కూడా హైదరాబాద్లో చూశాను ఆల్రెడీ. కంపెనీలో ఎలా ఉంటుంది ఏంటి, ఈ కంపెనీలో సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ అమౌంట్ ఎలా ఇస్తారు ఏంటంటే సిమిలర్గా బెంగళూరుకి హైదరాబాద్కి పెద్ద తేడా ఏముండదు. అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ కంపెనీలే ఇక్కడ కూడా ఉన్నాయి చాలా వరకు. కాబట్టి కంపెనీల్లో వాళ్ళు పెట్టే రూల్స్, వాళ్ళు చెప్పేటివన్నీ మనకి సరిపోవు, అవి సెట్ కాదని చెప్పి అప్పుడంటే డ్రైవర్గా ఉన్నా కాబట్టి వేరే వాళ్ళ వెహికల్కి చేయాల్సి వచ్చింది. ఇంకా అది ఎంత వస్తుంది ఏంటి, పెట్రోల్ ఎంత అవుతుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఏం మిగలదులే అని చెప్పేసి ఇంకా బెంగళూరులో కార్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ మొత్తానికి డిజైర్ కార్ తీసుకొని నేను నార్మల్గా ఊబరు, ర్యాపిడో, నమ్మయాత్రి, ఓలా వీటిలో చేసుకుంటున్నాను. అన్నిటిలో 4 యాప్లు ఇక్కడ వాడేది అందరూ. 4 యాప్లలో నా వెహికల్ నేను అటాచ్ చేయించుకొని ఇప్పుడు కంటిన్యూస్గా 2 మంత్స్ నుంచి చేస్తూ ఉన్నాను. వీడియోస్ వచ్చేసి నా దగ్గర ఇప్పుడు కూడా నేను మొబైల్లోనే షూట్ చేస్తున్నాను.
కెమెరా తీసుకోవాలి ఒకటి. కెమెరా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెడతాను. నెక్స్ట్ మంత్లో కెమెరా తీసుకున్న తర్వాత నుంచి కంటిన్యూస్గా వీడియోస్ డ్రైవర్లకు సంబంధించి, వెహికల్కి సంబంధించి కానీ, ఓలా ఊబర్లో నడిపితే అమౌంట్ ఎంత వస్తుంది ఏంటి, ర్యాపిడోలో కానీ, నమ్మయాత్రిలో కానీ, ఈ 4 యాప్లలో కమిషన్లు ఏ విధంగా తీసుకుంటారు, మనకి అమౌంట్ ఏ విధంగా వస్తుంది, ఏ యాప్లో చేస్తే మనకు బెనిఫిట్, ఏ టైంలో తోలితే బాగా వస్తుంది అని చెప్పి నేను ఆల్మోస్ట్ 2-3 మంత్స్ చేస్తున్నాను. ఇంతకుముందు హైదరాబాద్కు రాకముందు కూడా నేను ఇక్కడ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో, అంటే రెంటల్ వెహికల్స్ కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీలో వేగనర్ తీసుకొని నడిపాను. ఆల్మోస్ట్ 1.5 year 2 years చేశాను కువైట్ నుంచి వచ్చిన తర్వాత. ఈ వేగనర్ నడిపిన తర్వాత నాకు అసలు దాంట్లో అయితే డబ్బులు ఏమి మిగలదు అనిపించింది. ఎందుకంటే చేసి వాళ్ళకి సంపాదించి పెట్టడం తప్పితే, ఎందుకంటే కంపెనీ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, ప్లస్ ర్యాపిడో, ఊబర్ వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, ప్లస్ వచ్చేసి దాంట్లో ఓన్లీ ఊబర్ మాత్రమే. ఆ రెంటల్ వెహికల్లో ఓన్లీ ఊబర్లోనే నడపాలి, వేరే యాప్ల జోలికి మనం పోకూడదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అటాచ్ చేసేది కానీ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కాబట్టి అది ఒకటే చేయాలి. కాబట్టి నేను ఇంకా కంపెనీలో కూడా చేయలేకపోయాను పెద్దగా. 1 year చేసిన తర్వాత డబ్బులు ఏం మిగలలేదు దాంట్లో. హైదరాబాద్లో ఇంకా ఒక 2 months చేసిన తర్వాత నేను తోలే వెహికల్ నరసింహారెడ్డి ఆయన ఫారెన్ వెళ్ళిపోయి కంపెనీలో అటాచ్ చేశాడు కారు. కంపెనీలో అటాచ్ చేసి డ్రైవర్ని పెట్టుకున్నాడు. ఇంకా మా ఫ్రెండ్ కారు, శ్రీకాంత్ కారు వచ్చేసి అది కంపెనీ నుంచి తీసేశారు. వాడు ఇంక ఇంటికి వచ్చేసిండు. ఇంకా నేను బెంగళూరుకి వచ్చి చెప్పాను కదా ఇందా ఫుడ్ ట్రక్ అది ఇదని, అదంతా చేసిన తర్వాత ఇంకా నేను కారు తీసుకొని నేను సొంతంగా ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రిలో నా వెహికల్ అటాచ్ చేసుకొని నేను చేసుకుంటున్నాను. 2 months నుంచి చేస్తున్నాను. నెక్స్ట్ ఖచ్చితంగా వీడియో పెడతాను. ఒక 2 daysలో నెక్స్ట్ వీడియో పెడతాను. నా కారు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ నా కారు తీసుకున్న తర్వాత నేను 15,000 kilometers అయితే తిరిగాను. 2 ఫ్రీ సర్వీసింగ్లు అయిపోయినాయి, ఒక ఇంజిన్ సర్వీసింగ్, ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది. ఆ కారుకు సంబంధించిన రివ్యూ కానీ, కార్ ఎలా ఉంది, కారుకు సంబంధించిన మొత్తం కార్ వీడియో ఒకటి, న్యూ కారు అని చెప్పి కార్ వీడియో అని చెప్పి మొత్తం ఒకటి మీకు డీటెయిల్గా నా ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంది, కార్ ఎలా ఉంది, ఇది కొత్త మోడల్ కారు కదా, మైలేజ్ ఎలా వస్తుంది ఏంటి, సర్వీసింగ్ ఎలా ఉంది, ఎక్కడ తీసుకున్నా, ఏ షోరూంలో తీసుకున్నా, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది, నేను ఇదంతా మొత్తం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరికైనా నేను జెన్యూన్గా ఈ కారు నేను కొన్న కారు, ఈ కారుకు సంబంధించిన మైలేజ్ ఎంత వస్తుంది, ఈ కారు ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి, ఓలాలో పెడితే మనకి కమిషన్ పోను, మనకి డబ్బులు ఎంత మిగులుతుంది, నేను కెమెరా తీసుకున్న తర్వాత ఒక 2-3 వీడియోస్ దాకా నేను కెమెరా తీసుకోకపోవచ్చు. కెమెరా తీసుకున్న తర్వాత నేను ఖచ్చితంగా నార్మల్గా రైడ్స్ డైలీ ఎలా వస్తున్నాయి, దేంట్లో ఎక్కువ వస్తున్నాయి, పీక్ టైంలో ఎంతెంత, ర్యాపిడోలో ఎంత వస్తుంది, ఓలాలో ఎంత వస్తుంది, నమ్మయాత్రలో ఎంత వస్తుంది, ఊబర్లో ఎంత వస్తుంది, ఎయిర్పోర్ట్ ట్రిపుల్ పోతే ఎంత వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య నేను హైదరాబాద్లో కొన్ని వీడియోస్లో చూశాను. హైదరాబాద్లో చాలా వరకు డ్రైవర్లు, ఊబర్ తోలే డ్రైవర్లు అందరూ ధర్నా చేయడము, ఎయిర్పోర్ట్లో ధర్నా చేయడము, డబ్బులు సరిగ్గా రావట్లేదని ఆ స్క్రీన్ షాట్లు అవన్నీ పెట్టి చాలా వరకు చూస్తూ ఉన్నాను నేను. కాబట్టి కొంచెం అయితే హైదరాబాద్కి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది అమౌంట్. అది ఎందుకో ఏమిటో మనకు తెలియదు. ఆల్రెడీ హైదరాబాద్లో చూసుంటారు ఎవరైనా తోలే వాళ్ళు, డ్రైవర్లు ఉంటే ఈ వీడియో చూస్తే అర్థమైద్ది వాళ్ళకు కూడా. ఇక్కడ నేను జెన్యూన్గా నా ఊబర్ నేను ఇప్పుడు 2 months నుంచి చేసిన మొత్తం హిస్టరీ మొత్తం చూపిస్తాను. 2 months నుంచి నాకు ర్యాపిడోలో ఎంత వచ్చింది, ఊబర్లో ఎంత వచ్చింది, నమ్మయాత్రిలో డైలీ ఎంత వస్తుంది, దేంట్లో ఎక్కువ చేస్తున్నానని చెప్పి, కమిషన్లు కానీ మనకి కమిషన్లు ఎంత తీసుకుంటున్నారు, ఇన్సెంటివ్లు మనకి ఎంత వస్తున్నాయి, బోనస్లు కానీ ఇన్సెంటివ్లు కానీ ఎంత వస్తున్నాయి, మొత్తం నేను కెమెరా తీసుకున్న తర్వాత, ఎందుకంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది, నేను కెమెరా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ఒక రైడ్కి మనకి పర్ కిలోమీటర్ ఎంత వస్తుంది, ఊబర్లో, ర్యాపిడోలో అయితే మనకి పర్ కిలోమీటర్కి ఎంత వస్తుందో కూడా ఎండ్ అయిపోయిన తర్వాత చూపిస్తుంది. ఇప్పుడు కూడా మనకి హిస్టరీలో చూపిస్తుంది పర్ కిలోమీటర్కి మనకి ఎంత వచ్చింది, ఈ ట్రిప్కి ఎంత వచ్చింది అనేది చూపిస్తుంది. అట్లా నేను జెన్యూన్గా మొత్తం డీటెయిల్గా నేను ఈ 2 months నుంచి ఎంత ఎర్నింగ్స్ వచ్చినాయి, వీక్లీ ఎంత వస్తున్నాయి, డైలీ ఎంత వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్లు కూడా చేశారు, అదే కంపెనీలో పెడితే ఎంత వస్తుంది, ఏ కార్లు పెట్టవచ్చు అని చాలామంది అని చెప్పి కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లన్నీ నేను రిప్లై అయితే ఇవ్వలేకపోయినాను, ఎందుకంటే నేనే కంపెనీలో పెట్టలేదు కదా. అప్పుడు స్టార్టింగ్లో కంపెనీలో పెట్టున్నాము, అప్పుడు ఎంత వస్తున్నాయని చెప్పి నేను చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడైతే నేను ఆ కంపెనీలో పెట్టేదానికి అంత సాటిస్ఫాక్షన్గా లేను. కాబట్టి నేను సొంత కారు తీసుకొని నేను సొంతంగా నడుపుకుంటున్నా. కాబట్టి కరెక్ట్గా ఇది నేనేం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా సొంత కారు నేనే అటాచ్ చేసుకున్నా. కాబట్టి మనం ఎంత వస్తుందో ఏంటో జెన్యూన్గా నేను అందరికీ తెలిసే విధంగా చెప్తాను. ఎందుకంటే కొత్తగా ఎవరైనా కొనుక్కోవాలనుకున్నా, డిజైర్ వెహికల్ కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకున్నా, అలాగే ఎర్టిగా వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా కానీ బయట తిప్పితే ఎంత వస్తుంది ఏందనేది నేనైతే క్లియర్గా చెప్తాను. కంపెనీలో తిప్పితే మాత్రం అంతంత మాత్రమే ఈఎంఐకి మనకి సరిపడా అంతంత వరకే వస్తుంది. వెహికల్ మెయింటెనెన్స్కి,
ఈఎంఐకి వాటికి సరిపోతుంది. అంతకుమించి ఏమి ఎక్కువ ఏం రాదు కంపెనీలలో. ఏదన్నా పెద్ద వెహికల్ ఇన్నోవాలు ఇట్లా పెడితే డబ్బులు వస్తాయేమో, కానీ డిజైర్లకి అయితే లాస్ ఏం రాదు. అంతవరకు అయితే సరిపోతుంది. మన ఖర్చులు నెలకు 10,000 మిగలడము అట్లయితే వస్తుంది. ర్యాపిడోలో, ఊబర్లో, నమ్మయాత్రలో అయితే ఎంత వస్తుంది ఏంటని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం డీటెయిల్గా ప్రతి ట్రిప్ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే కస్టమర్లు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోకపోవచ్చు. నేనైతే ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడు ట్రిప్ వచ్చింది చూపిస్తాను, ట్రిప్ ఎండ్ అయిన తర్వాత ట్రిప్కి ఎంత వచ్చింది, ఆ ట్రిప్కి ఎంత వచ్చింది నేను చూపిస్తాను. ఇంకా ఆల్మోస్ట్ బెంగళూరులో నేను కొంచెము బయట బాడుగులు కూడా ఎక్కువ పోతూ ఉంటాను. ఆల్మోస్ట్ అందరికి మేము విజిటింగ్ కార్డులు కూడా కొట్టిస్తున్నాము. విజిటింగ్ కార్డులు కొట్టించి బయట బాడుగులు కానీ, ఎవరైనా పీజీలో కానీ నార్మల్గా ఎవరైనా ఎక్కుతుంటారు కదా, వాళ్ళందరికీ ఇచ్చుకొని ఇప్పుడు నేను వైట్ఫీల్డ్లో ఉన్నాను. ఆ చుట్టుపక్కల ఏదైనా సొసైటీలు కానీ, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా కానీ వాళ్ళకి కార్డులు ఇస్తే వాళ్ళు ఎప్పుడైనా పర్సనల్గా కావాలనుకుంటే అవుట్ ఆఫ్ కూడా వెళ్తాము. ఎందుకంటే ప్రతి వీకెండ్ ఎక్కడో చోటికి బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి బయటకు వెళ్దామని లేదానికి ఎవరికైనా కానీ చెప్దాంలే అని చెప్పి నేను అదే విజిటింగ్ కార్డులు కొట్టించి దాని ద్వారా కొంచెం చేసుకుందామని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్లో విజిటింగ్ కార్డులు కూడా కొట్టిస్తాను. అలాగే మా మామది కూడా ఒక కారు ఉంది, మా ఊరు అతను జయరామ్ అని చెప్పి. ఆ మామది కూడా కొత్త కారే. నేను కొన్న తర్వాత ఆయన కొన్నాడు ఒక నెలకి. ఆయనది వచ్చేసి సిల్వర్ కలర్ కారు, నాది వచ్చేసి వైట్ కలరు డిజైర్ VXi 2. ఆ కార్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా 2-3 రోజుల్లో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఇక నుంచి డైలీ అంటే వారానికి అట్లీస్ట్ ఒక 3 వీడియోస్ చేసి నాకు డైలీ ఎంత వస్తున్నాయి ఎర్నింగ్స్, ట్రిప్లు ఎలా వస్తున్నాయి నేను మొత్తం పెడతాను. అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే డ్రైవర్ అన్నలు కానీ ఎవరైనా కానీ కామెంట్ పెట్టచ్చు అసలు అక్కడ ఎంత వస్తుంది ఏంటి అని. నేనైతే చూసిన దాంట్లో అక్కడైతే చాలా తక్కువ ఇస్తున్నారు ఊబర్లో. ఇంకా ర్యాపిడోలో వాటిలో ఎంత వస్తున్నాయో నాకు తెలియదు. మాకైతే ఎంత వస్తున్నాయో నేను నెక్స్ట్ నుంచి అన్ని వీడియోల్లో నేను ప్రతి వీడియోలో కవర్ చేస్తాను. ఎందుకంటే ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు కానీ, లేకుంటే ముందు నుంచి డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎవరైనా కొత్తగా వెహికల్ కొనుక్కోవాలనుకుంటున్నా కానీ నేను జెన్యూన్గా ఎంత వస్తుంది, తీసుకోవచ్చా లేదా, దాన్ని బట్టి ఏ వెహికల్ తీసుకోవాలి, టూర్ వెహికల్ లేకుంటే VXi ZX ఏదైనా దానికి సంబంధించి చెప్తాను. అలాగే కంటిన్యూస్గా వీడియోస్ ఇంకా కంపెనీలో పెట్టే వాళ్ళకి కూడా ఎవరన్నా కంపెనీ డ్రైవర్ అన్నా ఎవరన్నా కర్ణాటక వాళ్ళు కన్నా నాకు పరిచయం అయ్యి ఎక్కడైనా తగిలితే ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ఎక్కడైనా వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఒక 2-3 దగ్గర రివ్యూ తీసుకొని వాళ్ళని కూడా కూర్చోబెట్టి జెన్యూన్గా వీడియో చేసి పెడతా. ఎందుకంటే ఎవరికైనా కానీ మనకైతే ఇక్కడ కంపెనీలో ఎంత వస్తుందో తెలియదు. ఇక్కడ లోకల్లో ఉన్న డ్రైవర్ అన్నలు అయితే కర్ణాటక వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కానీ సొంతగా తిప్పేవాళ్ళు, ముందు నుంచి తిప్పేవాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కంపెనీలలో వాళ్ళని అడిగితే వాళ్ళు జెన్యూన్గా చెప్తారు. కాబట్టి వాళ్ళని కూడా అలాంటి వాళ్ళని కూడా కూర్చోబెట్టి నీట్గా వీడియో చేస్తాను. ఎవరైనా ఇష్టపూర్వకంగా వెహికల్ కొనుక్కొని కంపెనీలో పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు కారు. లేకుంటే మేము చెప్పే వీడియోని బట్టి దాన్ని బట్టి మీరు సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలన్నా, కొత్త కారు కొనుక్కోవాలన్నా మీ ఫైనాన్షియల్ బడ్జెట్ని బట్టి మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇదైతే ఫీల్డ్ అయితే అంత వరస్ట్ అని ఏం చెప్పకూడదు. డ్రైవింగ్ ఫీల్డ్లో ఖచ్చితంగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగని చెప్పి ఉన్న పని వదులుకోనని చెప్పి ఎవరు కొనుక్కోమని చెప్పి చెప్పరు. డ్రైవింగ్ మీద ప్యాషన్ కాబట్టి మేము ఆల్మోస్ట్ నేను 13 ఇయర్స్ నాది. 2015 నాది డ్రైవింగ్ లైసెన్సు. 2013 నుంచి నేను తోలుతున్నా కాబట్టి నాకు ఇంకా అది డ్రైవింగే నాకు ఒకటే కాబట్టి నాకు పని వచ్చేది. నాకు వేరే పనులు తెలియదు కాబట్టి నేను కష్టమైన దీంట్లోనే చేసుకోవాలి కాబట్టి నేను కువైట్లో ఉన్న 7 ఇయర్స్ డ్రైవింగ్ చేశాను. ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుందామనే పిచ్చితో ఇంకా కారు కొనుక్కొని తిప్పుకుంటా ఉన్నా. జెన్యూన్గా నేనైతే చెప్తాను ఎంత వస్తుంది మనకు అమౌంట్, ప్రతి రైడ్కి ఎంత వస్తుంది, పర్ డేకి ఎంత చేయొచ్చు, పెట్రోల్ ఎంత పోతుంది, ఎంత మిగులుతుంది, ఓవరాల్గా మంత్లీ ఎంత వస్తుంది. నేను 2 months చేసింది హిస్టరీ కానీ మొత్తం చూపిస్తా. నెక్స్ట్ వీడియో కార్ రివ్యూ వీడియో వస్తుంది. కారు మొత్తం చూపిస్తాను. నా కారు నేను తీసుకున్న కారు ఎలా ఉంది ఏంటి మొత్తం వీడియో చేసి పెడతాను. తర్వాత నుంచి వీడియోస్ కంటిన్యూస్గా కెమెరా తీసుకున్న తర్వాత నా మొబైల్లో రివ్యూ మీకు ట్రిప్లు ఎలా వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఎవరికి డౌట్ లేకుండా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా నేను వివరించి చెప్తా. ఎందుకంటే కొత్తగా వచ్చేవాళ్ళు ఏ పడితే ఆ వీడియోలు చూసి వాళ్ళు ఎంత వస్తున్నది ఎంత వస్తుంది అని చెప్పి ప్రమోషన్ల కోసం చాలామంది వీడియోస్ చేస్తుంటారు. ఆ వీడియోస్ లాగా కాకుండా ప్రమోషన్లు చేసి ఆశపడి వాళ్ళ కార్లు కొనుక్కొని ఇబ్బంది పడకుండా జెన్యూన్గా నేను స్టార్ట్ చేసి కూడా వీడియో రీసెంట్గానే స్టార్ట్ చేసిన. నాకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. నేనేమి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను ఉన్న విషయం జెన్యూన్గా చెప్తా. జెన్యూన్గా వీడియోస్లో మొత్తం క్లియర్గా చెప్తాను. ఎవరైనా కొనుక్కొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేనైతే ఖచ్చితంగా చెప్తా. బెంగళూరులో ఎలా ఉంటుంది ఏంటని మీకే చూసిన తర్వాత మీకే అర్థమైపోద్ది. ఖచ్చితంగా తీసుకోవచ్చా, మనం ర్యాపిడోలో ఊబర్లో తోలుకోవచ్చా లేదా అనేది మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. దయచేసి అందరికీ సారీ ఇంతకుముందు వీడియోస్ లేట్ అయినందుకు. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. రేపు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా చూడండి. నెక్స్ట్ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి.
మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కింద ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా కొత్తగా ఇన్స్టాగ్రామ్ది కూడా ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింకు. ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు, దాన్ని కూడా ఫాలో చేసుకోండి. మీకు నచ్చితే కంటిన్యూస్గా రీల్స్ కానీ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా కర్ణాటక మొత్తంలో కానీ ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడికి పోయినా అవుట్ ఆఫ్ వీడియోస్ పెడతానే ఉంటాను కంటిన్యూస్గా. బయట బాడుగులు వచ్చినా మనకి ఎంత వస్తుంది, ఎంత ఇస్తున్నారు, కిలోమీటర్కి ఎంత ఇస్తున్నారు, పర్ డేకి ఇస్తున్నారా, మొత్తం డీటెయిల్గా చెప్తాను. దయచేసి నచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏదైనా కావాలంటే వెహికల్ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి కామెంట్ రిప్లై చేస్తాను, ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.